హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. చాలామంది అడుగుతున్నారండి, ఏదైతే బేటాస్ గురించి మీరు ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు అని చెప్పి. మన దగ్గర మెయిల్స్ అండ్ అలాగే ఫీమేల్ బేటాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మన దగ్గర ఉన్న కలెక్షన్ని నీట్గా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే మన దగ్గర ఎప్పుడూ కూడా ఎగ్ లోడెడ్ ఫీమేల్స్ దొరుకుతాయి, కానీ ఈసారి ఎక్కువ క్వాంటిటీ అయితే ఉందన్నమాట. అలాగే వాటి కలరేషన్ అలాగే యాక్టివ్నెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మీరు చూడాల్సిందే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే కనుక మనం ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో ఇవన్నీ కూడా మేల్ బెటాస్ అండి. వీడియో ఎండింగ్లో అయితే మీకు ఫీమేల్ బెటాస్ అయితే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అండ్ టిప్స్లోకి వెళ్ళిపోతే ఏం లేదండి, ఫస్ట్ మేజర్గా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ట్యాంక్ సెలక్షన్. ఈ ట్యాంక్ సెలక్షన్ ఎలా ఉండాలి అంటే, చాలామంది ఈ బేటాస్ అనేప్పటికీ చిన్న ఆటలో సర్వైవ్ అయిపోతాయి అని చెప్పి దాన్ని మనం ఒక అలవాటుగా చేసుకున్నాం. సో అలవాటు చేసుకున్నాం, ఓకే అండి, సర్వైవ్ అవుతాయి. కానీ మనం ఏం చేస్తామంటే తీసుకున్నప్పుడు ఉన్న అంత ఎనర్జీ పోయే కొద్దీ ఉండదన్నమాట. నేనేం సజెస్ట్ చేస్తానంటే, తీసుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు తీసుకున్నారనుకోండి ఆ ట్యాంక్ అనేది, అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఫిష్ తాలూకా వ్యర్థాలు ఎక్కువైనా, ఫుడ్ తినకుండా మిగిలిపోయిన వ్యర్థాలు ఎక్కువన్నా, అమోనియా కంటెంట్ ఎక్కువ వస్తున్నా కానీ వాటర్ క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకు మీకు ఫిష్ అనేది యాక్టివ్గా సర్వైవ్ అవుతుందండి. అలాగే మనం సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ అండి. ఏదైతే ఫుడ్లో ప్రోటీన్ లేకుండా ఏదైతే మనం రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, ఆ ఫుడ్ ఉంది కానీ ఏదైతే ఈ ఫుడ్స్ ఉన్నాయో వాటిలో ప్రోటీన్ పర్సంటేజ్ తక్కువ మనం తీసుకున్నాం అనుకోండి, ఏదైతే పోషకాలు వాటికి అందక ఫిష్ అనేది రోజు రోజుకి డల్ అయ్యి చనిపోవటం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ బేటాస్కి వచ్చేపాటికి ఆల్మండ్ లీవ్స్ వాడుకోండి. ఎక్కువ ఎంత డార్క్నెస్ ఉంటే అంత హెల్దీ అనమాట. ఎందుకు ఈ ఆల్మండ్ లీవ్స్ వాడుకోవాలంటే, ఈ ఆల్మండ్ లీవ్స్లో ఏమవుతుందంటే పీహెచ్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసే గుణం ఉంటుందన్నమాట. అప్పుడు మీకు ఏదైతే ఈ ఫిష్లు ఉన్న వాటర్ ఉందో ఆ వాటర్ అనేది వాటికి సర్వైవ్ అయ్యేదానికి అనుగుణంగా ఉండటం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఈ కల్లుప్పు వల్ల అనేక రకాల డిసీజెస్ నుంచి మనం ముందుగానే వీటిని సేవ్ చేసుకోవచ్చండి రాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం ఫీడ్ ఇస్తామో ఓవర్ ఫీడ్ అవ్వకోకుండా రోజుకి లిమిటెడ్ అనమాట. అలాగే టైం టు టైం కూడా చూసుకోండి. ఏదైతే మీరు 2 కానీ లేదా 4 కానీ పిల్లెట్స్ ఇస్తున్నారనుకోండి, అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకే టైంలో ఇచ్చేటట్టు చూసుకుంటే ఆ ఫీడ్ టైంకి అనేది అది అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేపాటికి మనం చూసుకుంటే కనుక వాటర్లో చేతులు పెట్టేసి, లేదంటే మనం వాటర్ స్టోర్ చేసినప్పుడు దాంట్లో ఎలాంటి పురుగులు కానీ లేదా వాటర్ని మనం చేతితో చేయటం కానీ అలా చేసినట్లయితే ఏదైతే ఈ ఫిష్లు వాటర్ మనం అడ్జస్ట్ చేసినప్పుడు మార్చినప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా ఏదో ఒక బ్యాక్టీరియాలో ఫంగల్లో ఏదో ఒకటి ఉండటం వల్ల చనిపోవడానికి అవకాశం ఉందండి. దానికోసమని మీరు ఏం చేస్తారంటే స్టోర్ చేసినప్పుడు ఏదైతే ఆ వాటర్ మీద ఏదైనా క్లాత్ కప్పుకోవడానికి చూడండి. అండ్ ఫీడ్ వేసేటప్పుడు కూడా చాలామంది చేతులు వాష్ చేసుకోకుండా డైరెక్ట్గా హ్యాండ్తో వేసేస్తూ ఉంటారండి. అలాంటి టైంలో కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏంటంటే మన చేతుల్లో ఏ బ్యాక్టీరియా ఉంటుందో మనకు తెలియదండి. ఎందుకంటే మనం ఎలా అయితే భోజనం చేసేటప్పుడు మనం నీట్గా కడుక్కుంటామో, వీటికి ఫుడ్ వేసేటప్పుడు కూడా మనం అంతే నీట్గా చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే వాటర్ చేంజ్ ఉందో ఈ వాటర్ చేంజ్ అనేది సడన్గా ఎప్పుడు చేయకూడదండి, ఏ ఫిష్లోనూ చేయకూడదు. మేము అలా కాదండి, ట్యాంక్ మొత్తం వాటర్ క్లీన్ చేసామండి, నీట్గా ఉందండి ట్యాంక్, ఆ తర్వాత చేపలను వదిలేని చనిపోయిందండి. ఎందుకు చనిపోతుందంటే ఏదైతే ఆ వాటర్లో మీరు సర్వైవ్ అవుతున్న వాటర్ని మొత్తం తీసేసి కొత్త వాటర్లోకి యాడ్ చేస్తే స్ట్రెస్ ఫీల్ అవుతుందండి. ఫస్ట్ చేప అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాగే ఫ్రెష్ వాటర్ కానీ స్టోరేజ్ వాటర్ కానీ దానికి అలవాటు పడేదానికి ఏదైతే మనకి అక్యుములేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది కంపల్సరీ మీరు చేయాలండి. అలాగే మీరు హాఫ్ వాటర్ మాత్రమే చేంజ్ చేసేదానికి చూసుకోండి. ఎప్పుడైతే మీరు హాఫ్ వాటర్ చేంజ్ చేయకుండా కంప్లీట్ వాటర్ చేంజ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ ఫిషెస్కి డిసీజెస్ అనేవి లేదా మీ ఫిష్ అనేది స్ట్రెస్ ఫీల్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే మీ ఫిష్ అనేది 100% ఎక్కువ కాలం సర్వైవ్ అవుతుందండి. సో చూసారు కదా కలెక్షన్.
మెయిల్స్ అండ్ అలాగే ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఫీమేల్స్ అన్నీ కూడా ఎగ్ లోడెడ్ ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు నాకు ఏదైతే వీడియోని స్క్రీన్ షాట్ పెట్టి అలాగే ఫీమేల్స్లో మీరు నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు ఆ ఫిష్ని అనేది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తానండి. సో చూస్తున్నారు కదా ఫీమేల్స్ అన్నీ కూడా మంచి 100% యాక్టివ్గా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. మల్టీ కలర్స్ ఉన్నాయి. అలాగే రాయల్ బ్లూ ఉంది అండ్ నెక్స్ట్ ఫుల్ రెడ్ ఉంది. అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్. ఒకసారి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.